ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన అబద్ధపు వార్తలను చూస్తే యథాప్రకారం కొన్ని అబద్ధపు వార్తల్ని విషం జిమ్మే వార్తల్ని ఈనాడు పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. పేదలకు సొంత ఇళ్లకు నమ్మక ద్రోహం, ఏ నిమిషానికి ఏమి కూలను అంటూ జగన్న ఇళ్ళు పేదలకు ప్రాణాలకు ముప్పు అంటూ ప్రజల్ని భయపెట్టే రీతిలో ఈనాడు పత్రిక యథాప్రకారం విషం జిమ్మింది. వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో పేదవాడి సంక్షేమం చూసి పెత్తందారి రామోజీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నట్లుగా కనిపించింది. 1,00,000 టిట్కో ఇళ్ళు పూర్తి చేసి 4 రోజుల నాడే పంపిణీ కూడా చేశారు. 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి పేదలందరికీ జీవితకాలపు భరోసా ఇచ్చింది. వాస్తవం కాదా? జగనన్న కాలనీల్లో ఓళ్లకు ఊళ్ళు నిర్మిస్తోంది నిజం కాదా? అయితే సిమెంట్ కొరతంటూ తాజాగా అబద్ధపు వార్తని ఇంజనీరింగ్ టెక్నాలజీ వీళ్ళెవరినీ కూడా వాళ్ళ వాదనలు తెలుసుకోకుండా ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఈనాడు పత్రిక ప్రజలపై విషం గక్కింది. సొంతంగా కట్టించుకునే వాళ్లకు 1,80,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఇసుక, గ్రావెల్, ఉక్కు, సిమెంట్ తదితరాల్లో ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఇక మరొక అబద్ధపు వార్త, 24 గంటల్లో మాట మార్చిన జగన్ అంటూ 1వ మార్పులుంటాయని చెప్పి రోజు గడిచేలోపే 5 స్థానాల్లో అభ్యర్థులు మార్చారంటూ ఈనాడు పత్రిక ఏడుపు లంకించుకుంది. వాస్తవం ఏంటంటే రాజకీయాల్లో వ్యూహాలు ఎంతో కీలకం. ఆ మాటకు వస్తే చంద్రబాబు సైతం తాను ఇంకా అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేయలేదని, అవసరమైతే మార్పులు చేస్తానంటూ కొన్ని చోట్ల మార్పులు చేస్తుంటే అవన్నీ గొప్ప విషయంగా రామోజీ భావిస్తున్నాడు. అదే వైసీపీలో మార్పులు జరిగితే ఇంకేముంది మార్చేశారు, మాట తప్పారంటూ అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని రామోజీకి చెప్పి నియమించాలన్నట్లుగా, మార్పులు చేసినా ఆయన అనుమతి తీసుకోవాలన్నట్లుగా ఈ ఏడుపుగొట్టు వార్తలు రాస్తున్నారు. ఇక బాధ్యత తప్పించుకుని పేద తల్లిదండ్రులపై భారం అంటూ ఆర్టీఈలో ప్రవేశాలంటూ మరొక చెత్త వార్త రాశారు. వాస్తవం ఏంటంటే బురదల్లుల్లో కూడా పోటీ తనకు ఎవరూ లేరు అన్నట్లుగా రామోజీ పిల్లల చదువులపై పడి నిత్యం ఏడుస్తున్నారు. పేద బిడ్డల చదువు కోసం 73,400 కోట్లు ఖర్చు పెడితే ఒక చిన్న వార్త కూడా ఇవ్వని రామోజీ వాస్తవాలతో నిమిత్తం లేకుండా అమ్మఒడిపై గుడ్డగాల్చి మేధ వేస్తూ రాస్తున్నారు. ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి కింద డబ్బులు జమ చేయడమని ఇంగితం మర్చిపోయి ఉన్మాదంగా రామోజీ ఈనాడు సిబ్బంది కథనాలు ఇస్తున్నారు. జార్ఖండ్ మనల్ని దాటేసిందంటూ మరీ బోగస్ వార్తను ఈనాడు పత్రిక ఇచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో వెనకబడిందంటూ మరొక అబద్ధపు వార్తను రాశారు. నిజానికి నిన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పెట్టుబడులకు సంబంధించి వాస్తవిక పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని, భారీగా వచ్చిన విషయాన్ని కేంద్రం నివేదిస్తే ఆ వార్తను ఇవ్వకుండా మరొక అబద్ధపు వార్తను ఈనాడు రాసింది. తెలుగుదేశం హయాంలో 2018-19లో పారిశ్రామిక అభివృద్ధి రేటు 3.2%, దేశంలో 22వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 21-22 నాటికి జగన్ పాలనలో 12.8% పెరిగి 3వ స్థానానికి పారిశ్రామికల అభివృద్ధికి చేరిన విషయాన్ని విస్మరింపజేస్తూ ప్రజల్ని మోసం చేయడం కోసం ఈ పత్రిక చెత్త వార్తలు రాస్తోంది. ఇక మరొక మేతన్నకు కనిపించాడా నేతన్న అంటూ మరొక అభూత కల్పనతో వార్తనిచ్చింది. వాస్తవం ఏమిటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,783 మందికి చేసిన సాయం అక్షరాల 1,000 కోట్లని మాటైనా చెప్పకుండా అబద్ధపు వార్తలను ఈనాడు రాస్తోంది. రామోజీకి ప్రజలు ఆంధ్రప్రదేశ్పై పగబట్టి సైకో నుంచి సైతాన్గా మారిన నేపథ్యంలో ఇలాంటి చెత్త వార్తలని యథాప్రకారం ఇస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి కూడా చెత్త వార్తలతో కొన్ని చెత్త వార్తలు ఇచ్చింది. మా చెట్ట మామయ్య విద్యార్థులపై జగన్ మామ కాఠిన్యం అంటూ. నిజానికి విద్యారంగానికి సంబంధించి మంచి ప్రగతి సాధిస్తున్న తరుణంలో, విద్యారంగంలో ఎక్కడ లేని మార్పులు చేస్తున్న తరుణంలో ఈ ఆంధ్రజ్యోతి యథాప్రకారం ఏదో రకంగా ప్రజల్ని మోసం చేయాలనే దురుద్దేశంతో తప్పుడు కథనాలు ఇస్తోంది. రిషికొండపై ఇదేం డ్రామా అంటూ నేడు గుట్టుగా ప్రారంభోత్సవం అంటూ ఒక వార్తనిచ్చింది. అయితే వాస్తవం ఏంటంటే హైకోర్టు రిషికొండపై నిర్మాణాలు క్లీన్ చిట్ ఇచ్చిన ఎల్లో మీడియా విషం చెమ్మడం రాధాకృష్ణకి ఈ తగునా అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. అయితే ఎక్కడైనా సరే ప్రాజెక్ట్ని గుట్టుగా ప్రారంభించడం
సాధ్యమవుతుందా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా నీచంగా రాధాకృష్ణ ఇలాంటి వార్తలు రాస్తున్నారు.